చాలా మందికి దెయ్యాలు ఉన్నాయో లేవో అనే విషయం తెలియకపోయినా దెయ్యం అనే పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు. చాలా మంది దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా దెయ్యం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా నమ్ముతూ ఉంటారు. ఈ దెయ్యం అనే కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే మన దేశంలో దెయ్యాల ఆధీనంలో ఉండే కొన్ని హాంటెడ్ హౌస్ల గురించి తెలుసుకుందాం. ఈ హాంటెడ్ హౌస్ల గురించి చాలా మంది లైట్ గా తీసుకొని తమ ప్రాణాలను కోల్పోయారు కూడా. అందులో ఒకటి టెర్రా వీరా బెంగళూరు. ప్రస్తుత కాలంలో టెక్ హబ్ గా పిలువబడే మహానగరమైన బెంగళూరులో కూడా హాంటెడ్ హౌస్ ఉంది. దీని పేరు టెర్రా వీరా బంగ్లా. దీనిని 1943లో కట్టించారు. ఈ బంగ్లా యజమానికి డాల్సీ మరియు వీరా అనే ఇద్దరు కూతుర్లు. ఈ ఇద్దరు కూతుర్లను ఆయన చాలా ప్రేమగా చూసుకునేవారు. అయితే 2002లో ఆయన కూతుర్లలో ఒక కూతురు అయిన డాల్సీ అనే అమ్మాయిని ఎవరో కత్తితో అతి కిరాతకంగా గొంతు కోసి మరీ చంపేశారు. అలా చంపేసి అక్కడే పాతిపెట్టారు. ఈ సంఘటన అప్పట్లో బెంగళూరుని షేక్ చేసేసింది. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు వీరా అనే ఇంకో అమ్మాయి తన అక్క చనిపోయిన ఇంట్లో ఉండలేక తను ఆ బంగ్లా నుండి విడిచి వెళ్ళిపోయింది. తర్వాత డాల్సీ చనిపోయిన కొన్ని రోజులకి ఆ బంగ్లా దగ్గరలో ఉన్న ప్రజలు ఆ బంగ్లా నుండి వింత వింత శబ్దాలు, అరుపులు, కేకలు వినిపించాయని, మరికొంతమందికి అయితే ఆ బంగ్లా నుండి ఎవరో పియానోను వాయిస్తున్న శబ్దాలు కూడా వినిపించాయని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వింత శబ్దాలతో భయపడ్డ అక్కడి ప్రజలు ఈ బంగ్లాలో చనిపోయిన ఆ అమ్మాయి దెయ్యంగా మారి ఇలాంటి పనులు చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. అలా నమ్మి కొంతమంది గోస్ట్ బస్టర్స్ ని పిలిపించి ఆ ఇంట్లో నిజంగా దెయ్యం ఉందా లేదా అని చెక్ చేయమని చెప్పారు. ఆ గోస్ట్ బస్టర్స్ వచ్చి ఆ ఇంటిని చెక్ చేయగా వారికి ఆ బంగ్లాలో రివర్స్ గా ఉన్న జీసస్ శిలువ, అలాగే తలలేని జీసస్ విగ్రహం కనిపించాయి. ఇది చాలా స్ట్రేంజ్. ఇది తెలుసుకున్న బంగ్లా దగ్గరలో నివసించే ప్రజలు ఆ బంగ్లా వైపు చూడటం కానీ అటువైపు వెళ్లడం కానీ చేయలేదు. అయినా కానీ ఆ ఇంటి నుండి రాత్రి 12 దాటితే చాలు ఎన్నో వింత శబ్దాలు రావడంతో అర్ధరాత్రి అక్కడ ప్రజలకు వెన్నులో వణుకు పుట్టింది. దీని వలన వారు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ ఆ హాంటెడ్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి గుండె ధైర్యం సరిపోవడం లేదు. నిజంగానే వింటుంటే చాలా భయం వేస్తుంది.